అవును, ఇప్పుడు బెంగాల్ టైగర్ అని పిలువబడే నేతాజీ సుభాష్ చంద్ర బోస్ గారి గురించి ఒక తెలుగు నాటకాన్ని చూద్దాం. సుభాష్ చంద్రబోస్ భారత స్వతంత్రానికి అంకితమైన అగ్నిజ్వాలల ఆయన పేరు వినగానే ధైర్యం, సాహసం, దేశభక్తి గుర్తుకు వస్తాయి. మీరు నాకు రక్తాన్ని ఇస్తే నేను మీకు స్వతంత్రాన్ని ఇస్తాను అని అన్నారు. ఆయన గురించి ఎంత తెలుసుకున్నా తక్కువే. అందుకే కదా ఆయన్ని బెంగాల్ టైగర్ అన్నారు. ఆయన అక్కడ బెంగాల్లో పుట్టించబోయే కదా వెస్ట్ బెంగాల్లోని కలకత్తా నగరంలో పుట్టిన ధైర్యవంతుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. చాలు అయిపోయాయా? రా, హల్వా చేశాను. సుభాష్ బాబు, పాఠాలు అయిపోయాయా? రా, హల్వా చేశాను. అమ్మా, నేటి పత్రికలో ఏముందో నాన్నగారిని అడుగుతున్న నేను. దేశం నుంచి వచ్చిన వార్తాలను బాబు, ఇక్కడ చూడు, ఇంగ్లీష్ వాళ్ళు ఇక కఠినంగా రూల్స్ పెడుతున్నారు. మన ప్రజలకు చాలా ఇబ్బంది. మనకు మన సొంత దేశం ఉండకపోవడం అంటే చాలా బాధగా ఉంది నాన్న. అంతకున్నే బంగారు, ఈ దేశానికి నిజమైన నాయకులు కావాలి. నిజాయితీగా ఉన్న పిల్లలు పెద్దవాళ్ళయి దేశాన్ని రక్షించాలి. నాన్న, నేను పెద్దవాడినయ్యాక దేశం కోసం ఏదైనా చేస్తాను. కలకత్తా వీధిలో ఎవరికైనా అన్యాయం చేస్తున్న నేను ముందుంటాను. చాలా బాగా చెప్పావు బిడ్డ. నీ మాటలన్నీ నీలో ఉన్న ధైర్యానికి నిదర్శనం. ఆయన చిన్ననాటి నుండి దేశం కోసం ఉన్న ప్రేమ ఎలా పెరిగింది, అవే క్షణాలను మీరు ఇప్పుడు చూస్తారు. బాబు, ఇవి ఎంత? ఇవి అయితే 20 రూపాయలు, ఇవైతే 50 రూపాయలు. ఈ రోజంతా మా కంట్రోల్లో ఉంది. సార్, కొంచెం విడిచిపెట్టండి, మేము ఇల్లులకు వెళ్ళాలి. ప్రజల మీద ఇలా మాట్లాడే హక్కు నీకు లేదు. ఇది మా దేశం, ఇది మా వీధి. నేను ఒక భారతీయుణ్ణి. నేను దేశాన్ని ప్రేమించే ఒక సాధారణమైన మనిషిని. కానీ ఇలాంటి వాళ్లకు ఎదురు మాట్లాడతాకి నేను చాలు. ప్రశ్నించడమే కాదు, త్వరలో మేమే ఆపేస్తాం మీ అన్యాయం, మీ గర్వం, మీ పాలన. నన్ను ఒక్కడిని అరెస్ట్ చేస్తే ఏమవుతుంది? నాలాంటి వేల మంది ఉన్నారు. నేతాజీ, మేము సిద్ధం. నేతాజీ, మేము సిద్ధమయ్యాం. బోస్ బాబు జిందాబాద్, బోస్ బాబు జిందాబాద్, బోస్ బాబు జిందాబాద్. మనకి స్వాతంత్రం కావాలి అంటే మాటలు
సిద్ధం. అయితే వినండి, మీ త్యాగం ఈ దేశాన్ని మారుస్తుంది. మీరు ముందుంటే మేము ఏకాగా ఉంటాం నేతాజీ. మన దేశం కోసం మేము ఏదైనా చేస్తాం. అదే కావాలి, ఇతరుల కోసం కాదు, మన భారత మాత కోసం. ప్రతి భారతీయుని గుండెల్లో ఉంది. ఆయన లేకుండా మన దేశం ఎలా పోరాడుతుంది? ఆయనే మన ధైర్యం, మన శ్వాస. ఏమంటున్నారు? మా నేతాజీ ఉన్న విమానం ప్రమాదానికి గురైందా? అతను ఒకరే పోయారేమో, కానీ అతని ఆలోచన, అతని అగ్ని ఒక్కో బెంగాలీ గుండెల్లో ఇప్పుడు మండుతుంది. నేతాజీ కనిపించట్లేదు అంటున్నారు. నా కొడుకు చావలేదు. అతను మా ధైర్యంలో, మా గుండెల్లో, ప్రతి రక్తపు గుండెల్లో బొట్టెల్లో బ్రతికే ఉన్నాడు. బ్రిటిష్ వాళ్ళు వినండి, ఒక నేతాజీ క్రష్ అయ్యాడని భారతదేశం క్రష్ అయిపోతుందనుకుంటున్నారా? ఇంకా తప్పు. ఇప్పుడు మా అగ్ని, ఇప్పుడు మా పోరాటం అగ్ని తుఫాన్ లాగా వస్తుంది.